నా పరమతండ్రి ప్రేమ నాకు దక్కింది. ఈరోజు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆదరించే దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఆదరణను పొందుకుంటే, ఆయన ఆదరణ, ఆయన ప్రేమను రుచి చూస్తే ఇక లోకంలో ఏమున్నా లేకపోయినా నీకు పెద్దగా ఏమనిపించదు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆదరించకపోయినా లక్ష్య పెట్టవంతే. ఆ శాశ్వతమైన ప్రేమను సంపాదించుకోండి. ఆ శాశ్వతమైన ప్రేమ కొరకు ప్రయాసపడండి. ఆ సంపాదన మనకి ముఖ్యం. కలిమి విస్తరించట చేత అది జీవానికి మూలం కాదట. ఒక వ్యక్తి నాడట, యేసుప్రభు ఒక ఉదాహరణ చెప్తాడు. ఆయన ఈ లోకంలో పంట వేసాడట. పంట బాగా పండింది, చాలా బాగా విస్తారంగా పండింది. కొట్లు ఉన్నాయి ఆల్రెడీ. ఆ కొట్లు నిండిపోగా ఇంకా గొప్ప గొప్ప కొట్టులో ధాన్యం సమకూర్చడానికి చాలా కట్టించాడు. తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, ఏమంటే నా ప్రాణమా నేను కాదు, సంతోషించు, నీకు చాలా సంవత్సరాలకు సరిపడగా నేను సంపాదించాలంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నేను సంపాదించినవి ఎవరివైతే ఎవరితో చెందితే అంటే మనం సంపాదించాల్సింది ఒకటి. ఆయన ప్రేమను సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, ఓర్పుని, సహనాన్ని, నిరీక్షణను సంపాదించుకోవాలి. అటు కృప నిజంగా మనం పొందుకున్నట్లయితే అది ఎంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. అటువంటి సంపాదన కొరకు మీ జీవితాల్లో ప్రయాసపడండి. ఎంతమంది హేళన చేసినా పర్వాలేదు, ఎంతమంది ఏ విధంగా నేను తృణీకరించినా పర్వాలేదు, కానీ యేసయ్య నిన్ను తృణీకరించకుండా నువ్వు బ్రతికేటటువంటి జీవితాన్ని జీవించినట్లయితే నీ అంతటి ఆస్తి పరులు ధన్యులు మరొకరు లేరు. బీదలైన మీరు ధన్యులు అన్నాడు దేవుడు. దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు. ఆకలితో ఉన్న వాళ్ళారా మీరు ధన్యులు, ఏడుస్తున్న వాళ్ళారా మీరు ధన్యులు. వీళ్ళందరూ బాగానే ఉంటారు, నేను ఒక్కదానిలో ఉన్నట్టు ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ధన్యులలో కాబట్టి నీకు ఆ స్థితి ఉంది. అందరికీ రాలేదు. దుఃఖపడేవారిని దేవుడు ఓదార్స్తాడు, ఆకలితో ఉన్న వారిని తృప్తిపరుస్తాడు, ఏడుస్తున్న వారు కదా ఎవరో నవ్వుతాడు. అటువంటి గొప్ప దేవుడు దేవుడు. ఆ దేవుని పాదాలను ఎప్పుడు నీ చింత విడిచిపెట్టదు. నేనైతే నేర్చుకున్నదే ఆయన పాద సన్నిధి నాకు పాటలు నేర్పించింది. ఆయన పాద సన్నిధి వాక్యాన్ని ధ్యానించడం నేర్పించింది, వివరించడం నేర్పించింది. ఆయన పాద సన్నిధిలోనే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈరోజు ఆయన పాద సన్నిధిని నీకు పరిచయం చేయాలని ఒక్కసారి ఆశపడుతున్నాను. మీరందరూ కూడా శ్రేష్టమైన నేర్చుకోవాలి. మరి